దొంగడు ఎప్పుడు దొంగతనం చేస్తాడు? మనం నిద్రపోతున్నాం అనుకోండి, బస్సులో ప్రయాణం చేస్తున్నాం, మనం నిద్రపోతుంటే మన జేబు కొట్టేస్తాడు. మనం నిద్రపోతుంటే మన బ్యాగులో డబ్బులు కొట్టేస్తాడు. అంటే మనం నిద్రపోతున్నప్పుడు ఏం జరుగుద్దంటే దొంగతనం జరిగిద్ది. అంటే మెలకువ లేకపోవడం వల్ల మనం నష్టపోతాం. కనుక ఈ రోజున మన జీవితాల్లో మనము ఎలా ఉన్నాం? మనం నిద్రపోయే వారంగా ఉన్నామా, మెలకువగా ఉన్నామా? ఏం జరుగుతుందో అసలు మనకి తెలుస్తుందా? మనం ఎలాగున్నాం? నిద్రపోతున్నామా, మెలకువగా ఉన్నామా? మెలకువగా ఉండడం అంటే ఏంటి? ప్రతిరోజు బైబిల్ చదువుకోవడం, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం, పాపానికి దూరంగా ఉండడం, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండడం, దేవుని మందిరానికి క్రమముగా ఆరాధనకు రావడం, ప్రతి వారం ప్రభుని ఆరాధించడం, ఇది మెలకువ. ఇది మెలకువ. మెలకువ లేనితనం ఏంటి చెప్పండి? ఒక వారం మొత్తం 4 వారాలు మానేస్తాం. ఒక వారం వచ్చాము 4 వారాలు మానేస్తాం. ఒకరోజు ప్రార్థన చేస్తాం, 4 రోజులు ప్రార్థన చెయ్యం. కుటుంబ ప్రార్థన ఉండదు, వ్యక్తిగత ప్రార్థన ఉండదు, పరిశుద్ధత ఉండదు. ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటాం, ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటాం. అదే జీవితము? మెలకువ లేని జీవితము. అది మెలకువ లేని జీవితం. ఇప్పుడు ఇక్కడ మనకి ఉద్యోగస్తులు ఉన్నారు కొంతమంది, రోజు డ్యూటీకి వెళ్తారు, అప్పుడు వెళ్తారు డ్యూటీకి. రోజు వెళ్ళాలి, ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళాలి, కూలి పనికి వెళ్ళి రోజు కూలి పనికి వెళ్ళాలి, వ్యాపారం చేసుకుని రోజు వ్యాపారం చేసుకోవాలి. చేసుకోవాలా వద్దా? చేసుకోవాలి. కానీ వీళ్ళు ఎవరికైనా వారంలో ఒక రోజు ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది చెప్పండి? సెలవు. ఒకరోజు సెలవు ఉంటుంది. దేవుడు ఎంత చక్కగా పెట్టాడండి. సృష్టి ప్రారంభంలోనే పెట్టాడు ఆయన. 6 రోజులు మీరు కష్టపడండి, 7వ రోజు మాత్రం ఎక్కడికి వచ్చేయాలి? మీరు వచ్చేయాలి, మందిరానికి వచ్చేయాలి. 7వ రోజున నా సన్నిధిలో మీరు కనబడాలి. అదే మెలకువగా ఉండమంటే. మెలకువగా ఉండమంటే అదే. నువ్వు 6 రోజులు కష్టపడు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, నీ సంసారం కొరకు, నీ కుటుంబం కొరకు కష్టపడు, కష్టపడు, కష్టపడు. 7వ రోజు ఎక్కడికి వచ్చేయాలంటే మందిరానికి వచ్చేయాలి. మరలా 6 రోజులు కష్టపడు. 6 రోజులు కష్టపడి సుఖంగా ఉండాలంటే ఒకరోజు మాత్రం ఎక్కడికి రావాలి? నువ్వు మందిరానికి రావాలి. లేకపోతే ఏమవుతుంది తెలుసా? మన డబ్బు అంతా చిల్లు సంచులు వేసినట్టుగా అయిపోద్దండి. మన కష్టార్జితం మనం అనుభవించడానికి ఉండదండి.